కాస్ట్‌కో ఇదో పెద్ద హోల్‌సేల్ మార్కెట్. హోల్‌సేల్ షాపింగ్ అనగానే ముందుగా మనందరి ఫీలింగ్ ఏంటి? డిస్కౌంట్స్ ఉంటాయి. కానీ అసలు నిజం ఏంటంటే మనం కొనాల్సిన వస్తువుల కన్నా అవసరం లేని వస్తువులే ఎక్కువ తీసుకుంటాం. ఏమంటారు? నిజమే కదా! కాస్ట్‌కోకి వెళ్ళాలి అంటే మెంబర్‌షిప్ ఉండాలి. మెంబర్‌షిప్ అంటే ఒక వీఐపీ పాస్ లాంటిది. లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఎంత ఖర్చు అవుతుందో బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేదాకా కూడా తెలీదు. అసలు విచిత్రం ఏంటంటే మనకు కావాల్సిన ఆ 2, 3 వస్తువులు ఎక్కడుంటాయో కూడా తెలుసు. కానీ అలా డైరెక్ట్ అక్కడికే వెళ్ళకోకుండా మొత్తం తిరుక్కుంటూ అయిపోయింది. క్లాత్ సెక్షన్ దొరికిపోయింది. ఇక అంతే. నిజ జీవిత డిసిప్లిన్‌కి అక్కడే గుడ్ బై చెప్పేసా అన్నమాట. ఇంకా అలా కావాల్సిన కొన్ని ఫ్రూట్స్, 15 రోజులకు సరిపడా పాలు, వంట నూనె తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా స్మాల్ సైజ్ అనే ముచ్చటే ఉంటే 3 తరాలకు సరిపోయిద్దేమో అనిపిస్తుంది. కాస్ట్‌కో అనగానే హోల్‌సేల్ షాపే కాదు, ఫ్రీ శాంపుల్ షాప్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైనా కొత్తది ఐటెం పెడితే దాన్ని శాంపుల్‌గా ఫ్రీగా ఇస్తారు. టేస్ట్ నచ్చితే కొంటారు అని. కానీ అందరూ చేసే పనేంటి? అసలు అవసరం లేకున్నా ఫ్రీ అని చెప్పగానే ఏదైనా టేస్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి కాస్ట్‌కోకి వచ్చిన అందరూ శాంపుల్ ఐటెమ్స్ కొంటారో లేదో తెలీదు కానీ ట్రై చేయకుండా అయితే ఇంటికి వెళ్లరు. ఇంకా మనమైతే ఉచితంగా వస్తుంది అంటే ట్రై చేయకుండా ఉంటామా? అది కొంటామో లేదో పక్కన పెడితే ఫస్ట్ ట్రై చేయడం ఫైనల్‌గా బిల్ ఇంతయిందన్నమాట. అదన్నమాట హోల్‌సేల్ ముచ్చట.